ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా వైసీపీ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఆయన టీడీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ముహూర్తం ఒకటే మిగిలి ఉంది. అతి త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆయనకి సీటు దక్కట్లేదని కేవలం ఆయన హర్ట్ అయ్యే అటు వెళ్ళిపోతున్నారు అనేది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో అనిల్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నెల్లూరు, ప్రస్తుతం ఆయన నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక ఎంపీకి పోటీగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఎందుకంటే ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆర్థికంగా మంచి బలం ఉన్న నాయకుడు. సో అటువంటి వ్యక్తిని తట్టుకోగలరా అంటే ఆర్థికంగా అనిల్ కుమార్ యాదవ్కి అంత బలం ఉన్నా లేకపోయినా సామాజికంగా ఆయనకున్న బలం, యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, అలాగే చాలా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్. సో అటువంటి వ్యక్తి అయితేనే సరిగ్గా లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తిని ఢీ కొడతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకే నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. గతంలో టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు మీద 1,53,978 ఓట్ల తేడాతో గెలుపొందారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో ఇప్పుడు చేరడం, అదే నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అక్కడికి తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దించడం, ఏదేమైనా ఒక రసవత్తర పోరైతే నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి జరగబోతోంది అనేది దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. అతి త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు.